హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను చీజ్ అండ్ పన్నీర్ పిజ్జా చేశానండి. తయారీ విధానం చూపిస్తున్నాను. బౌల్లోకి ఒక గ్లాసుడు మైదా పిండి తీసుకోవాలండి. అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా, అలాగే కొంచెం పెరుగు, కొంచెం పంచదార, అలాగే కొంచెం సాల్ట్, అంతే. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి, అప్పుడే బాగా వస్తుంది పిజ్జా. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు పన్నీరు, పిజ్జా ఇవన్నీ తీసుకున్నానండి. పిల్లలు అప్పుడప్పుడు పిజ్జా కావాలని అడుగుతున్నారని ఇవాళ చేశాను. నేను ప్రతి ఐటమ్ కూడా ఇంట్లోనే చేసి పెడతానండి. బయట ఫుడ్ ఏం పెద్దగా పెట్టను నేను పిల్లలకి. ఇలా గట్టిగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలపాలండి. బాగా కలిపితేనే బాగా మెత్తబడి సాఫ్ట్గా అవుతుందండి. ఈ పిండి మొత్తం అయిపోయింది. నేను పక్కన పెట్టేసుకున్నాను. హెరిటేజ్ తీసుకున్నాను నేను చీజ్. అదంతా కూడా ఇలా చాకుతో తురుముకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. మనకి కొంచెం పిజ్జాకి ఎంత సరిపోద్దో అంతే, ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ కొంచెం తక్కువే తీసుకోండి. అలాగే పన్నీరు చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదండి, దానివల్ల మొత్తం బటర్ తీసుకొని పిజ్జా చేసే అవెన్తో ఇచ్చిన ప్లేట్లోనే అలా అద్దేసుకున్నాను. 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న ఈ మైదా పిండి ముద్దని ఇలాగ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చపాతీలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని దలసరిగానే ఉండాలండి. అది దలసరిగానే ఉంచుకోవాలి, మరీ బాగా పలుచగా చేయకూడదు. ఇలా బాగా స్ప్రెడ్ చేసి ఇలా న్యూడిల్స్ స్పూన్తో ఇలా పెట్టుకోవాలండి. చిన్న చిన్న కన్నాల కింద పెట్టుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ సాసు, కొంచెం టమాటా సాసు అది ఇది మిక్స్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ముందుగా బాగా స్ప్రెడ్ చేయాలి. అలాగే కార్న్ వేస్తున్నాను నేను ముందుగా, స్వీట్ కార్న్ అండి. అలాగే కొంచెం టమాటా, ఒక టమాటా తీసుకున్నాను అంతే. అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ వేసుకుంటున్నాను. పన్నీర్ కూడా ఒక 4-5 ముక్కలు ఉంటాయి కదండి, అవే చిన్నగా కోసుకొని వేసేసాను. అలాగే దీనిపైన చీజ్, లాస్ట్లో చీజ్ వేసుకోవాలి. చీజ్ అంతా కూడా ఇలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని అవెన్లో పెట్టేసుకుంటానండి. అవెన్ లేని వాళ్ళు మామూలుగా కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ని బాగా వేడి చేసి దానిపైన స్టాండ్ పెట్టి ఏదన్నా ప్లేట్లో ఈ పిజ్జాని పెట్టేసి బాయిలింగ్ ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఉడికిపోద్దండి. అవెన్లో అయితే 230 డిగ్రీస్లో 15 మినిట్స్లో అయిపోయిందండి. అంతేనండి, పిజ్జా రెడీ అయిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టం, అందుకే చేసేసాను. మరి అప్పుడప్పుడు చేస్తానండి, రోజు గట్రా చేయను నేను. ఇది నెలకు ఒక 2 or 3 టైమ్స్ అంతే, అంతకు మించి చేయను. ఈ పిజ్జాను వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం టమాటా సాస్ వేసుకొని తింటే అదిరిపోద్ది. అలాగే విత్ కోకోకోలా కానీ థమ్స్అప్ డ్రింక్ కానీ తీసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా చిన్నబాబు వచ్చి తీసేసుకుంటున్నాడు అయిన వెంటనే. మా పెద్ద బాబుని పిలుస్తున్నాను నేను, తీసుకోనన్నా అని.
చూడండి నేను చూపిస్తున్నాను, అలా కాలిపోతుంది నాకు, అందుకే పట్టుకున్నాను అలాగా. కొంచెం చల్లారిన తర్వాత విరిచి చూపిస్తున్నాను మీకు, చూడండి ఇలా మెత్తగా ఉండాలి. ఈ పిజ్జా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నన్నా చేయాలి అంటే కనుక లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.